పెట్టాల్సిందా ఆగమ్మా అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ తోడున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మళ్ళా ఒక అవకాశం వచ్చింది. మళ్ళా జగనన్న సీఎం చేసుకోవాలా, ఎందుకంటే ఆయన చేసిన పథకాలు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ఉదయం 5 గంటలు పెన్షన్స్, అలాగే ఆసరా కానీ సహారా కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పథకాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు జగనన్న సీఎం చేసుకుంటే మళ్ళీ ఈ మొత్తం రిపీట్ అవుతాయి. చిన్న తప్పు జరిగితే మళ్ళీ ఏం జరుగుతుందో మీరు అందరికీ తెలుసు. ఎక్కడ తిరిగినా 15వ డివిజన్లో వెంకటేశ్వర అన్న ఆధ్వర్యంలో ఎక్కడ తిరిగినా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఏమంటే జగనన్న చేసిన పథకాలు, అలాగే ఇక్కడ జాఫర్సఫ్ కాలువకి ఈరోజు మొత్తం రిట్వాల్ కానీ అలాగే ఇక్కడ పట్టాలు మొత్తం అనిలన్న ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి పట్టాలు అందజేశాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తప్పకుండా జగనన్న సీఎం చేసుకోవాలని, అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏ సందులు పోయినా సిమెంట్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ పార్కులు కానీ ఇలాగ ప్రతి ఒక్కటి కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. జగనన్న చేసిన పథకాలు ఈరోజు ఒక మనకు శ్రీరామ రక్షలాగా ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చేసినా ఆశీర్వాదం తప్పకుండా జగనన్న సీఎం చేసుకుంటారని, అలాగే ఈరోజు నాయకులు తిరుగుతున్నారు. టీడీపీ నాయకులు ఏమంటే వాళ్ళు ఒక ఎన్టీ అని పెట్టుకొని తిరుగుతున్నారు. 4.5 సంవత్సరం ఎక్కడ కనబడలా వాళ్ళు ఈరోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. జగనన్న చేసిన పథకాల కంటే ఏ పథకాలు లేవు ఇంకా చేయాలంటే. వాళ్ళు ఈరోజు చెప్తున్నారు, మళ్ళీ 2 నెలల తర్వాత ఎవరు అనేది కనబడరు, వాళ్ళు ఎలక్షన్ వరకు కనబడతారు. అలాగే మీరు గమనించాలి, తప్పకుండా జగనన్న సీఎం చేసుకుని అలాంటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తప్పకుండా అలాగే ఉండాలంటే జగనన్న సీఎం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే తప్పకుండా నేను ఒక సామాన్ని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను పలకరిస్తా, మీ దగ్గరికి వస్తా. ఎలాగ జగనన్న చేసిన పథకాల ద్వారా ఈరోజు మీ ఇంటికి పరిపాలన వస్తుందో అలాగే నేను కూడా అలాగే మీ ఎప్పుడు అవసరం ఉన్నా మీ దగ్గరికి వస్తే ఏ అవసరం ఉన్నా తప్పకుండా తెలుస్తానని ఒక అవకాశం మీరు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.